వాడు ఆఫీసర్ అయినా మినిస్టర్ అయినా ఇంకెవడైనా సరే వదిలిపెట్టొద్దు. మీ మొబైల్స్ అన్నింటినీ స్టేషన్లో పెట్టి స్విచ్ ఆఫ్ చేసేయండి. అలాగే సో. నా ఒక్కడి దగ్గర నా మొబైల్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది నాతోనే. భగవంతుడా, సత్య గారు ఇలాంటి పనులు చేయకుండా ఉండాలి. కమాన్, లెట్స్ గో. అలాగే సో. సార్ చెప్పండి సార్. నీ దగ్గరికి మఫ్టీలో ఉన్న వాళ్ళిద్దరు వస్తారు. మీరు అతన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మేము ఈ పక్కనే వెహికల్స్ చెక్ చేస్తున్నాం. అలాగే సార్. Okay, move. Stop. మీ కార్ని చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలి? నేను ఒక లాయర్ని. మీరు జడ్జ్ అయినా సరే చెక్ చేయాల్సిందే. దేనికి చెక్ చేయిస్తున్నారు? అవన్నీ మీకు తర్వాత తెలుస్తాయి. ప్రస్తుతం మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ప్లీజ్ దిగండి. మంజు, అతని చేతిలోని బ్యాగ్ చూడు. ఎస్ సార్. 1 minute. చెక్ చేయాలంటే వారెంట్ ఉందా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మాకు కోఆపరేట్ చేయండి. దేవుడా, సత్య గారి దగ్గర డబ్బు దొరకకూడదు. వెళ్ళు మంజు. హలో అన్నా, మఫ్తీలో పోలీసులు ఉన్నారు, నేను తర్వాత కలుస్తా అన్నా. ఓకే. మంజు, ఒక్క నిమిషం.
సత్య, నువ్వే స్వచ్ఛందంగా ఒప్పుకో ఈ బ్యాగ్లో డబ్బులున్నాయి అని. నాకు తెలుసు నువ్వు మనీ ట్రాన్స్ఫర్ చేయబోతున్నావని. నీ అంతటా నువ్వే ఒప్పుకుంటే మంచిది. అప్పుడు మినిస్టర్ని పట్టుకుంటాను, నిన్ను వదిలేస్తాను. టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు? చెక్ చేసుకునేదుంటే చేసుకోండి. ఓకే. ఏంటి సార్, బాగుందా? కావాలంటే తీసుకోండి. చూడండి సే గారు, ఇంకా మేము వెళ్ళొచ్చా? వెళ్ళండి. అన్నా, ఏమైంది సత్య? పని అయిపోయిందన్నా. మరి ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇది మనం టెన్షన్ పడాల్సిన విషయమే అన్నా. ఏమైంది సత్య? పోలీసులు రైడ్ చేశారు. ఆ, నన్ను చెక్ చేశారన్నా. లక్కీగా నేను ముందుగానే గెస్ చేసి మనీని వేరే వాళ్ళ ద్వారా నువ్వు చెప్పిన ప్లేస్కి పంపించాను. ఏం మాట్లాడుతున్నావు సత్య? అసలు పోలీసులకి ఈ విషయం ఎలా తెలిసింది? అన్నా, మన సెంటర్లో మనం ఎవరికైతే డబ్బులు ఇవ్వాలనుకున్నామో మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసన్నా. ఎలా తెలిసింది సత్య? అసలు పాసిబిలిటీయే లేదే. ఆ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదే. అదే అన్నా నా టెన్షన్. మనలో ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడు. మన వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి మన దగ్గర పనిచేస్తున్నారు సత్య. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది. చాలా ఉంటుందన్నా. పోలీసులకి దొరికిన డబ్బు కొంత ఇస్తామని ఆశ పెట్టుంటారు, లేదా వాళ్ళు చెప్పింది వినకపోతే ఏదో ఒక కేసు పెట్టి లోపల వేస్తామని భయపెట్టుండొచ్చు.